అది కాదు బాబు, గోదాదేవి కళ్యాణానికి ముందే ఇలాంటి అపశకునం జరగడం ఎందుకో నా మనసుకు కీడు శంకిస్తోంది. మీరు భలే వాళ్ళంకల్. చెప్పాను కదా యాక్సిడెంట్ అని. యాక్సిడెంట్స్ అనేవి చెప్పి రావు. ఆ మాత్రం దానికే అపశకునం అంటే ఎలా? లేదు రాహుల్ బాబు, నాన్న చెప్తుంది నిజమే. ఏదో అపశకునంలాగే ఉంది. చూడండి ఎలా కాలిపోయిందో. భవానీ, నీ ఫేస్ కాలలేదు కదా, చూడు నీ ఫేస్ ఎంత అందంగా కనిపిస్తుందో. లేదు రాహుల్ బాబు, నాకెందుకో భయంగా ఉంది. ఫోటోనే ఇలా కాలిపోయిందంటే గోదాదేవిగా చేస్తే ఇంకేమవుతుందో. అరే చెప్తున్నాను కదా భవానీ, నీ ఫేస్కేం కాలేదని. సరే, ఒక్క 2 minutes వెయిట్ చేయి. ఇప్పుడు చూడు భవానీ, రాహుల్ బాబు, చూడు భవానీ, చందమామకి మచ్చ ఉన్నా లేకపోయినా అదెప్పుడు అందంగానే ఉంటుంది. నువ్వు కూడా ఆ చందమామ లాంటి దానివే. రాహుల్ బాబు, నేను అస్సలు ఊహించలేదు ఇంత అందంగా చేస్తారని. జరిగిన దాన్ని అపశకునం అనుకుని మేమక్కడితో ఆగిపోయాం బాబు. కానీ మీరు ఆ అపశకునాన్నే మంచి శకునంలా మార్చారు. ఇందులో నాదే ఉంది అంకల్. భవానీ బాధపడుతూ ఉంటే చూడలేకిలా చేశాను. చూడండి, సాక్షాత్తు విష్ణుజిత్తుడికి తులసివనంలో పారిజాత పుష్పంలా దొరికిన గోదాదేవిలానే ఉంది భవానీ. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు బాబు. అయ్యో, అంత పెద్ద మాటలెందుకు అంకల్? భవానీ బాధపడితే నేను చూస్తూ ఎలా ఉంటాను? అమ్మా, గోదాదేవి కళ్యాణానికి సమయం అవుతోంది, లోపలికి వెళ్దాం పదండి. సరే బాబు, లోపలికి వెళదాం పదండి. పదమ్మా. అమ్మా, ఇది నా ప్రెస్టీజియస్కి సంబంధించింది. ఎట్ ఎనీ కాస్ట్ ఈ నాటకంలో గోదాదేవిగా నేనే వెయ్యాలి. ఆ లేబర్ది వెయ్యకూడదు. డోంట్ వరీ ఐశ్వర్య, ఎవరెన్ననుకున్నా గోదాదేవిగా యాక్ట్ చేసేది నువ్వే. ఫిక్స్ అయిపోదానికి. ఓకే మమ్మీ. అయినా నువ్వేంటి లేబర్ దాంతో కంపేర్ చేసుకుంటావు? నువ్వు సెంట్రల్ మినిస్టర్ కూతురువి. మైండ్ ఇట్. పద వెళ్దాం. గీతా, నేను నీకోసం వస్తే నువ్వు వెళ్ళిపోతావేంటమ్మా? ఎక్కడో చూసినట్టుంది, కానీ ఎక్కడ చూసానా అని. అదేంటమ్మా గీత,
నిన్ని ప్రపంచంలో అందరికంటే అందగత్తిగా మార్చే నన్నే మర్చిపోయావమ్మా. అయ్యో మీరా? నేను అసలు గుర్తుపట్టలేకపోయా. మెల్లగా, ఎవ్వరికీ తెలియకూడదు. సరే సరే, మీరేంటి ఇక్కడ? నీకోసమే గీత. నా కోసమా? ఎందుకు? ఎందుకేంటమ్మా, పొద్దున మనం మాట్లాడుకుంది మర్చిపోయావా ఏంటి? ఉహుం, లేదు లేదు, అదెందుకు మర్చిపోతాను, బాగా గుర్తుంది నాకు. అది గుర్తు చేద్దామనే వచ్చాను. రాత్రి శ్మశానానికి రావటం మర్చిపోకు. ఈ రోజుతో నువ్వు ప్రపంచంలోనే అందరికంటే అందంగా మారేలా చేస్తాను. నీకు చావనేదే రాకుండా అందరికంటే డబ్బున్న దానిలా మారుస్తాను. సరే సరే, అయితే నేను 12 గంటల కంటే ముందే వచ్చేస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం. అదేంటో నాకు తెలుసు. ఏంటి? ఈ విషయం ఎవ్వరితో చెప్పకూడదు. చెప్తే నా తల పగిలి చచ్చిపోతాను. అదే కదా, నాకు బాగా గుర్తుంది. నేనెవరికీ చెప్పను. బాగా గుర్తుపెట్టుకున్నావమ్మా. సరే అండి, నేను గుడి లోపలికి వెళ్ళాలి. అవును, మీరు లోపలికి రావచ్చు కదా. ఈరోజు గోదాదేవి నాటకం జరుగుతుంది. నాటకం చాలా బాగుంటుంది. లేదమ్మా, లేదు, నేను రాకూడదు. నువ్వెళ్ళు. ఓ, వస్తే మీ శక్తులు పోతాయనా? సరే, మీరు రావద్దు, నేను వెళ్తాను. అల్లుడు, సాయంత్రం బలికి అన్నీ సిద్ధం. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా సిద్ధంగానే కనిపిస్తోంది. అవును మావా. కానీ మనం ఎన్ని శక్తులు కూడగొట్టుకున్నా ఆ భవానీని ఏం చేయలేకపోతున్నాం అల్లుడు. దాని గురించి ఆలోచిస్తున్నాను మామా. శక్తితో అవ్వని పని యుక్తితో అవుతుంది. అర్థం కాలేదు అల్లుడు. ఆ మహీంద్ర ఛాయాదేవి కలిసి అమ్మవారి ముందు నిశ్చితార్థపు పత్రిక పెట్టి బంగారం కానుక ఇచ్చేలా చెయ్యాలి మామా. అలా చేస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది అల్లుడు. ఇందులో మన పథకం ఏమిటి? మన పథకం కూడా ఆ బంగారమే మామా. బంగారం గుడికి కానుక ఇచ్చాక ఆ బంగారం భవానీ చేతికే వస్తుంది. అప్పుడు మనం అందులో ఒక్క నగని దొంగతనం చేశామే అనుకో, అప్పుడు ఆ భవానీని దొంగ అని ముద్ర వేసి గుడి నుండి శాశ్వతంగా బయటికి గెంటేయచ్చు. అబ్బబ్బబ్బబ్బబ్బా, అతిరిపోయింది అల్లుడు నీ బుర్ర. ఒక మాయా బజార్. ఈసారి మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. ఆ భవానీని శాశ్వతంగా గుడి నుంచి గెంటేస్తే ఇంకా ముక్కుపుడక నాదే అవుతుంది. అప్పుడు నాకు ఎదురే ఉండదు, నా శక్తికి తిరుగే ఉండదు. మహేంద్రవర్మ గారు, మీ అన్నా చెల్లెళ్ల బంధాల్ని కుటుంబాల్ని చూస్తుంటే 2 కళ్ళు చాలడం లేదు. అది నాకు మా చెల్లెల మీదున్న ప్రేమ, నా చెల్లెలికి నా మీదున్న అనురాగం వల్లే సుబ్రహ్మణ్యం గారు. అందుకే మా ఇద్దరి బంధాన్ని మా పిల్లలు ఇంకా గట్టిగా ముడేస్తున్నారు. చాలా సంతోషం మహేంద్రవర్మ గారు. అమ్మా ఐశ్వర్య, నువ్వు రాహుల్ కలిసి కళ్యాణానికి పట్టు వస్త్రాలివ్వండి. అలాగే అమ్మా. పంతులు గారు, నా ప్రాణానికి ప్రాణమైన నా కూతుర్ని, నా రక్తం పంచుకొని పుట్టిన మా అన్నయ్య ఇంటికి కోడలిగా పంపిస్తున్నాను. చాలా సంతోషం అమ్మా.
రక్త సంబంధమే కాకుండా వియ్యంకుల సంబంధం కూడా కలుపుకుంటున్నారన్నమాట. అవును పంతులు గారు, అందులో నిశ్చితార్థ పత్రిక ఉంది. నిశ్చితార్థానికి కానీ పెళ్లికి గాని ఎలాంటి ఆటంకాలు రాకుండా ప్రశాంతంగా పెళ్లి జరిగి వాళ్ళు జీవితాంతం సంతోషంగా జీవించేలా పూజ జరిపించండి. అలాగేనమ్మా. నువ్వు ఈ ఊరి ఆడపడుచువి. మీ కూతుర్ని మళ్ళీ ఈ ఊరికే పంపిస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నా ఇంకో ప్రాణం నా మేనల్లుడు. వీణ్ణి ఈ చేతులతో ఎత్తుకొని పెంచాను. ఎవరైనా కొడుకు పుట్టాలని పూజలు చేస్తారు, కానీ నేను మాత్రం నాకు కూతురే పుట్టాలని పూజలు చేశాను. ఎందుకో తెలుసా? నా మేనల్లుడు నాకు అల్లుడవ్వాలని. నువ్వనుకున్నదే అవుతుంది కదమ్మా. ఇంకొన్ని రోజుల్లో వీడు నీ మేనల్లుడు పోస్టు నుంచి అల్లుడు పోస్టుకు వచ్చేస్తాడు కదా. నేను కూడా ఆ క్షణం కోసమే చూస్తున్నానన్నయ్య. ఇది ఎన్నో ఏళ్ల నా కల. ఇక దీన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. నా వల్ల అవుతుంది. వన్స్ నేను గేమ్లోకి దిగాక రూల్స్ మారాలి, రూలింగ్ మారాలి. రాహుల్ని నా చెల్లెలికిచ్చి పెళ్లి చేయాలని నేను ఫిక్స్ అయ్యాను కదా, చేసి తీరుతాను. అత్తయ్య నా మీద ఇంత ప్రేమ పెట్టుకుందా? ఇప్పుడేం డిసైడ్ అవ్వాలి? నా ప్రేమను చంపుకుని వీళ్ల కోసం కాంప్రమైజ్ అయ్యి ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకోవాలా, లేక వీళ్ల నమ్మకాన్ని నవ్వుల్ని చంపేసి నా ప్రేమని బతికించుకోవాలా? మీ కల తప్పకుండా తీరుతుందమ్మా. ఆ దేవి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. రక్త సంబంధీకులతోనే బంధుత్వాలు ఇచ్చిపుచ్చుకునే అవకాశం అందరికీ రాదు ఛాయాదేవి గారు. అది ఆ ఆదిదేవుడు మీకిచ్చిన వరం. అమ్మా, నాటకం మొదలవుతోంది. నాటకం అయిన వెంటనే ఇద్దరి పేరు మీద గోదాదేవి కళ్యాణం జరిపిద్దాం. అలాగే పంతులు గారు. ఓం శ్రీమన్ మహాగణాధిపతయే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. ఏంట్రా రాహుల్ ఇది? నేను చూస్తుంది నిన్నేనా? ఎలా ఉండేవాడివి ఎలా అయిపోతున్నావు? రేయ్, ఒకప్పుడు నేను మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అనుకునేవాణ్ణి. కానీ నాలో ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నీ కలిపి నన్ను చాలా వీక్ చేసేసాయి. కానీ ఒక్కటి మాత్రం నిజంరా, నన్ను నేను మోసం చేసుకుంటానేమో గాని నా మనసుని మాత్రం మోసం చేసుకోనరా. ఖచ్చితంగా నా మనసుని మోసం చేసుకోను. అక్క, గోదాదేవిగా నటిస్తున్నందుకు ఈసారి నాకు చాలా సంతోషంగా ఉంది. భవానీ, ఇన్నేళ్లుగా గోదాదేవిగా నటించింది నువ్వే, కానీ నీలో ఇంత సంతోషాన్ని ఎప్పుడు చూడలేదు. ఈ సంతోషానికి కారణం రాహుల్ బాబాక్క. రాహుల్ బాబా? అవునక్క, ప్రతి ఏడు గోదాదేవిగా చేస్తున్నా మొదటిసారి రాహుల్ బాబు ముందు చేస్తున్నాను కదా, అందుకే ఇంత సంతోషంగా ఉన్నాను. అవునా? సరే పద, రెడీ అవుదాం. అదేంటక్క, గోదాదేవమ్మ బట్టలు ఇక్కడే ఉండాలి కదా, లేవేంటి? ఇక్కడే పెట్టాం కదా భవానీ, ఏమై ఉంటుంది?
ఏమో. ఎవరైనా తీసుంటారంటావా? ఎవరు తీస్తారక్క? ఆ బట్టలతో ఎవరికి అవసరం ఉంటుంది? సరే బయట చూద్దాంరా. రే, ఎవరైనా డోర్ ఓపెన్ చేయండి రా. అమ్మా భవానీ, రంగనాథుడు వేషం వేసే అబ్బాయి ఇంకా రాలేదమ్మా. హలో, డోర్ ఓపెన్. నాటకానికి టైం అయిపోతుంది. ఎవరైనా ఉంటే డోర్ ఓపెన్ చేయండి. ఒకసారి నేను వెళ్ళి చూసి వస్తానమ్మా. అలాగే. భవానీ దొరికిందా? లేదక్క, ఇందాక చూస్తే ఫోటో అలా కాలిపోయింది. ఇప్పుడేమో బట్టలు కనిపించట్లేదు. అటు చూస్తేనేమో రంగనాథుడి వేషం వేసే అతను ఇంకా రాలేదు. ఎన్ని అపశకునాలు ఒకేసారి. నాకెందుకో భయంగా ఉందక్క. నువ్వేం భయపడకు భవానీ. లేదక్క, ఇవన్నీ చూస్తుంటే నేను ఈ నాటకం వేయలేనేమోనని భయం వేస్తుంది. అలా ఏం జరగదు భవానీ, ధైర్యంగా ఉండు. అంతా మంచే జరుగుతుంది. మధురా, అక్క గోదాదేవి వేషం వేసే బట్టలు నువ్వేమైనా చూసావా? ఇక్కడ కూడా మొదలెట్టేశారా? ఏ అక్క, నన్ను చూడగానే మీ కడుపు మండుతుందా ఏంటి? ఎప్పుడు చూసినా ఏదో ఒక తప్పు నా మీద తొయ్యాలని చూస్తారు. అది కాదు మధురా, నువ్వేమైనా చూసావేమో అని. ఆ మర్యాద కూడా ఎందుకులే. చూసావా కంటే తీసావా అని అడగండి. మీ దృష్టిలో ఏం పోయిన దొంగని నేనే కదా. ఎందుకు చెల్లి అలా మాట్లాడతావు? నిన్ను దొంగ అని ఎవరన్నారు? మీరే. లేకపోతే ఏంటక్క, ఇప్పటి వరకు బయట ముగ్గేసి చెట్టుకి దారం కట్టి చేతులు పోయేలా పని చేసొస్తే డ్రెస్ తీసేవా అని దొంగని అడిగినట్టు అడుగుతున్నారు. ఇప్పుడు వెయ్యవే నాటకం, నేను చూస్తాను. భవానీ. వాట్ హ్యాపెండ్ గైస్? అందరూ అలా ఉన్నారు, ఏమైనా ప్రాబ్లమా? ఆ ప్రాబ్లమే. మా భవానీ అక్క గోదాదేవి డ్రెస్ కనిపించట్లేదు. అవునా? పాపం. అయినా పర్వాలేదులే భవానీ, డ్రెస్ లేకపోయినా ఏం కాదు. నువ్వేం కంగారు పడుకో. ఎందుకంటే ఈరోజు గోదాదేవిగా యాక్ట్ చేసేది నువ్వు కాదు, నేను. అదేంటమ్మా, ఎప్పుడూ గోదాదేవిగా వేషం వేసేది నేను కదా. అందుకే ఈసారి ఒక చిన్న చేంజ్ ఇచ్చి గోదాదేవిగా నేను చేస్తున్నాను భవానీ. అది కాదమ్మా, చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడూ నేనే గోదాదేవిగా చేస్తున్నాను. ఇప్పుడు మీరు. ఆపు నీ సోది. నీ బ్రెయిన్లో ఏమైనా మట్టుందా ఏంటి? ఈసారి గోదాదేవిగా చేసేది నేను. ఫిక్స్ అయిపో. ఆల్రెడీ మా మమ్మీకి మావయ్యకి కూడా చెప్పేశా. అన్ని అరేంజ్మెంట్స్ జరిగిపోతున్నాయి. ఇప్పుడు నువ్వేం చెయ్యలేవు. అలా కాదమ్మా, నా మాట ఒక్కసారి వినండి. భవానీ, ఈసారి ఐశ్వర్యమ్మని గోదాదేవిగా చేయనివ్వు. అక్క, ఏమంటున్నావు అక్క? అవును భవానీ, ఎప్పుడూ గోదాదేవిగా నువ్వే చేస్తావు కదా. ఈసారి ఐశ్వర్యమ్మ ముచ్చట పడుతుంది కదా. గోదాదేవి వేషం ఆవిడ్ని వేయనివ్వు. గోదాదేవి నాటకం వేయాలంటే శ్రీరంగనాథుడు ఉండాలి కదా. ఆ వేషం వేసే అబ్బాయి ఇంకా రాలేదు. ఇంకా నువ్వు గోదాదేవికి ఎలా వేస్తావమ్మా? వాట్? రంగనాథుడు వేషం వేసే అబ్బాయి ఇంకా రాలేదా? రాలేదమ్మా, అందుకే కదా మేమంత కంగారు పడుతుంది. డామ్ ఇట్, ఇంత మంచి ఫ్లోలో వెళ్తుంటే వీడెవడు ఇలా హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడు ఎలా? ఏం చెయ్యాలి?
దానికేముంది ఐశ్వర్య, అంత ఆలోచిస్తావు? అతను రాకపోతే ఏంటి, మీ బాగున్నాడు కదా. మీ బావనే రంగనాథుడిగా యాక్ట్ చేయమని చెప్పు, ప్రాబ్లం సాల్వ్. ఎక్సలెంట్, మంచి ఐడియా ఇచ్చావు. బావా నేను కలిసి చేస్తే వావ్ సూపర్గా ఉంటుంది. అది కరెక్టేనే, కానీ మీ బావేమో పెద్ద ఎతిస్టు. రంగనాథుడిగా యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటాడా? ఆ మ్యాటర్ నేను చూసుకుంటా. మా మమ్మీకి చెప్తే మా బావని ఈజీగా ఒప్పిస్తుంది. ఇప్పుడే ఒప్పిస్తా చూడు. బాయ్ భవానీ, ఫీల్ అవ్వకే. గోదాదేవిగా నేను కాకుండా ఇంకొకరా? జీవితంలో మొదటిసారిగా గోదాదేవి వేషం వేయలేకపోతున్నాను. గోదా తల్లి మన్నించమ్మా. ఐశ్వర్య, ఏమైంది? ఐశ్వర్య, ఐశ్వర్య, నాటకం పూర్తవకుండా అమ్మవారి కళ్యాణం జరిపించకూడదు, అరిష్టం. భవానీ ఎక్కడండి?